Hello everyone. In today's session you are going to learn about a complete information of question tag. First of all, question tag ante ఏంటో చూద్దాం. It's a common practice in any conversation to make the statement and asking confirmation. ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే, ఫర్ సపోజ్ హియర్ ఈస్ ద ఎగ్జాంపుల్, ఇట్స్ వెరీ హాట్. ఇది సెంటెన్స్. దీన్ని మనం క్వశ్చన్ ట్యాగ్లో క్వశ్చన్ చేయాలి అంటే ఈజెంట్ ఇట్ అని క్వశ్చన్ చేస్తాం. ఇన్ దిస్ లాటర్ పార్ట్, ఫస్ట్ పార్ట్ ఇది, latter part ఇది. In this latter part, it is called a question tag. Isn't it అని క్వశ్చన్ చేసాం కదా, సో దిస్ ఈజ్ కాల్డ్ క్వశ్చన్ ట్యాగ్. ద ప్యాటర్న్ 1, ఈ ఫస్ట్ ప్యాటర్న్లో చూస్తే ఆక్సిలరీ అనేది ఉంది. Auxiliary plus not plus subject. This is auxiliary. If the statement is positive, it's very hot, ఈ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే సెకండ్ వన్ auxiliary plus subject నెగిటివ్ అవుతుంది. క్వశ్చన్ ట్యాగ్ ఇప్పుడు నెగిటివ్ అవుతుంది ఇప్పుడు స్టేట్మెంట్ మనకి పాజిటివ్లో ఉంటే. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చెప్పిన విషయం, ఒక సెంటెన్స్, ఒక స్టేట్మెంట్ మనం చెప్పేసి అవును కదూ అని క్వశ్చన్ చేస్తాం. అవును కదూ అని, లేదంటే కాదు కదూ అని క్వశ్చన్ చేస్తాం. అని తెలుగులో మనం అడిగినట్లు ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. దీనిలో ఫస్ట్ అనేది స్టేట్మెంట్ ఉంటుంది, దాని కన్ఫర్మేషన్ కోసం క్వశ్చన్ ట్యాగ్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ అండ్ కన్ఫర్మేషన్ కోసం మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సి ఎగ్జాంపుల్ చూస్తే, హీ వాజ్ లేజీ. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్. దీన్ని మనం క్వశ్చన్ చేయాలనుకోండి, ఇక్కడ వాజ్ ఉంది కదా, సో సింప్లీ wasn't he అని క్వశ్చన్ చేస్తాం. ఎందుకు అంటే స్టేట్మెంట్ ఈజ్ ఇన్ పాజిటివ్, బట్ క్వశ్చన్ ట్యాగ్ మనకి నెగిటివ్లో రావాలి. wasn't he అని క్వశ్చన్ చేస్తాం. దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ మనం రాయడానికి కొన్ని రూల్స్ అనేవి గుర్తుంచుకోవాల్సిన నీడ్ అయితే ఉంది. యూ హ్యావ్ టు ఫాలో సచ్ కైండ్ ఆఫ్ రూల్స్. You should remember what I have written here. Just you can observe. See, first rule is helping verb with subject. అంటే హెల్పింగ్ వర్బ్ మస్ట్గా ఉండాలి సబ్జెక్ట్తో పాటు. అండ్ సెకండ్ వన్ ఏంటి, ఎండింగ్ విత్ క్వశ్చన్ మార్క్. మనం ష్యూర్లీ క్వశ్చన్ ట్యాగ్ని నోట్ చేసినప్పుడు క్వశ్చన్ మార్క్ ఎండింగ్ మాత్రం క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తాం. అండ్ సెకండ్ రూల్ ఏంటంటే, అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్మెంట్, ట్యాగ్లో సబ్జెక్ట్ అనేది ఉండాలి. అంటే స్టేట్మెంట్లోని సబ్జెక్ట్ ప్రకారం క్వశ్చన్ ట్యాగ్లోని సబ్జెక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ కండిషన్, ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఎ నౌన్ ఇన్ ద స్టేట్మెంట్, ప్రొనౌన్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద ట్యాగ్. అంటే మనకి స్టేట్మెంట్లో సబ్జెక్ట్ నౌన్గా ఉందనుకోండి, క్వశ్చన్ ట్యాగ్లో మాత్రం సబ్జెక్ట్ మాత్రం ప్రొనౌన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రూల్, ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ అఫర్మేటివ్, జస్ట్ లైక్ పాజిటివ్ సెంటెన్స్ ఉంది, అఫర్మేటివ్ సెంటెన్స్ ఉంది, ట్యాగ్ మస్ట్ బీ ఇన్ నెగిటివ్ ఫామ్లో మనకి క్వశ్చన్ ట్యాగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 5, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ నెగిటివ్ ఫామ్, దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ట్యాగ్ మస్ట్ బీ ఇన్ అఫర్మేటివ్. ట్యాగ్ మాత్రం మనకి పాజిటివ్లో ఉంటుంది, నెగిటివ్ అయితే ట్యాగ్లో పాజిటివ్ ఉంటుంది. రూల్ నెంబర్ 6,
నాట్ షుడ్ బి రిటెన్ ఇన్ కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే ఏంటో నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు చెప్తాను. నెక్స్ట్ 7th రూల్ ఈస్ ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఏ రిక్వెస్ట్ విల్ యూ ఓన్లీ కమ్ ఇన్ ఏ ట్యాగ్. రిక్వెస్ట్ అనుకోండి ఆ స్టేట్మెంట్, విల్ యూ అని మనం జస్ట్ క్వశ్చన్ చేస్తాం అంతే. లెట్స్ సీ వన్ బై వన్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. సి ఫస్ట్ కండిషన్, హెల్పింగ్ వర్బ్ with subject. About the first condition I am going to explain to you. If you take the example, wasn't she, helping verb with subject annam. So was అనేది ఇక్కడ helping verb, she ఏమో subject. Clear? Ending with question mark అన్నాము in the first rule. So question mark తో end చేసాం. Okay, right. And if you see the second condition, according to the subject. Second condition ఏంటి, స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ప్రకారం క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్ట్ అనేది ఉండాలి అని చెప్పాను. అంటే ఇఫ్ యూ సీ ద ఎగ్జాంపుల్, హీ ఈస్ క్లవర్. హీ ఈస్ క్లవర్ ఒక స్టేట్మెంట్ ఉంది, ట్యాగ్ ఏమొస్తుంది, ఈజెంట్ హీ అని క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఎందుకు అంటే అకార్డింగ్ టు ద సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, హీ కదా. సో సబ్జెక్ట్ ట్యాగ్లో సబ్జెక్ట్ అనేది అకార్డింగ్ టు ద స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ప్రకారం ఉంటుంది. ఈజెంట్ హీ ఇది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ ఏమో హెల్పింగ్ వర్బ్ అవుతుంది, నాట్. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ కండిషన్. స్టేట్మెంట్లోని సబ్జెక్ట్ ప్రకారం క్వశ్చన్ ట్యాగ్లోని సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ కండిషన్ ఏంటి, ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఎ నౌన్. థర్డ్ కండిషన్, ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఎ నౌన్ ఇన్ ద స్టేట్మెంట్, ప్రొనౌన్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ద ట్యాగ్. స్టేట్మెంట్లో సబ్జెక్ట్ నౌన్గా ఉంటే మనకి క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్ట్కు తగిన ప్రొనౌన్ అనేది రావాలి. ఎగ్జాంపుల్ చూడండి, రాజు హ్యాస్ కమ్. దీనికి ట్యాగ్ ఎలా వస్తుంది, హ్యాస్ కదా హెల్పింగ్ వర్బ్, హ్యాజెంట్ హీ. ఇక్కడ రాజు ఏంటి, మాస్కులిన్, సో సబ్జెక్ట్. నౌన్, ఇట్స్ ఎ నేమింగ్ వర్డ్ కదా, నేమింగ్ వర్డ్ ఆఫ్ ఏ పర్సన్. హియర్ హీ అనేది ఏంటి, ప్రొనౌన్. అకార్డింగ్ టు ద థర్డ్ కండిషన్, సబ్జెక్ట్లో మనకి ఇక్కడ నౌన్ ఉంది, సెంటెన్స్ స్టేట్మెంట్లో నౌన్ ఉంది, దీనికి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ప్రొనౌన్ అనేది యూజ్ చేసాం. క్లియర్? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద గర్ల్ ఈజ్ క్రయింగ్. The girl is crying. Girl, the girl అనేది సబ్జెక్ట్ కదా. అండ్ నౌన్, కామన్ నౌన్గా చెప్పాము ఇక్కడ, కామన్ నౌన్. సో ఈజ్ వచ్చింది, ఈజెంట్ షీ అని క్వశ్చన్ చేస్తాం. షీ అనేది ఇక్కడ ఏంటి, ప్రొనౌన్. హెల్పింగ్ వర్బ్ నాట్. అలా ఇక్కడ నౌన్ కామన్ నౌన్గా యూజ్ చేసాము, ఈవెన్ దో ప్రొనౌన్ అనేది వచ్చింది ట్యాగ్లో. ద బాయ్ వాజ్ రన్నింగ్. హియర్ ఈస్ ద స్టేట్మెంట్, ద బాయ్ ఈజ్ ద సబ్జెక్ట్. సో కామన్ నౌన్గా చెప్పారు, వాజ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. దెన్ మనకి ట్యాగ్లో ఏమొస్తుంది, వజంట్ హీ అని క్వశ్చన్ చేస్తాం. హీ అనేది ప్రొనౌన్ అవుతుంది. హియర్ బాయ్ ఈజ్ ఏ నౌన్. And the boys are running. Next example, see in this example same subject ఏమో noun, common noun, are is the helping verb, running same ఉంది. ఇప్పుడు ఏమొస్తుంది, హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వస్తుంది, aren't they. వై, బికాస్ బాయ్స్ అన్నాం కదా, సో ఇట్స్ ఏ ప్లూరల్ ఫామ్, అందుకని aren't they అని క్వశ్చన్ చేస్తాం. క్వశ్చన్ ట్యాగ్ aren't they అని వస్తుంది. క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ కండిషన్. మనకి
స్టేట్మెంట్లో నౌన్ ఉన్నప్పుడు అండ్ అది ప్రొనౌన్గా ఎలా కన్వర్ట్ అయింది. ఇక్కడ దే అనేది ప్రొనౌన్ కదా. దట్స్ అబౌట్ థర్డ్ కండిషన్. అండ్ ఫోర్త్ కండిషన్ చూడండి. ఫోర్త్ వన్, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ అఫర్మేటివ్. స్టేట్మెంట్ అఫర్మేటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి అనుకున్నాం. ట్యాగ్ మస్ట్ బీ ఇన్ నెగిటివ్. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటి, అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఆ ట్యాగ్ నెగిటివ్లో ఎలా వస్తుందో చూద్దాం. కండిషన్ నంబర్ 4 ఐఎమ్ రైటింగ్ హియర్. రాధా హ్యాస్ గాన్. రాధా హ్యాస్ గాన్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. అండ్ దీనికి ట్యాగ్ ఇవ్వాలనుకోండి. హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, సో హ్యాజెంట్ షీ. హ్యాజెంట్ షీ అంటాం. ఇక్కడ ఏంటి, అఫర్మేటివ్లో ఉంది సెంటెన్స్, పాజిటివ్లో ఉంది. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ చూడండి, హ్యాజెంట్ షీ అన్నాం అంటే ట్యాగ్ మస్ట్ బీ నెగిటివ్ కదా, సో నెగిటివ్ సెంటెన్స్లో చెప్తున్నాం. షీ అనేది ఇక్కడ మళ్ళీ ప్రొనౌన్ అండ్ రాధా ఈస్ ఏ నేమింగ్ వర్డ్ ఆఫ్ ఎ పర్సన్, సో ఇట్ ఈస్ ఎ నౌన్. అండ్ ట్యాగ్లో నౌన్కి బదులు ఏం యూజ్ చేసాము, ప్రొనౌన్ యూజ్ చేసాము. ఓకే, థర్డ్ కండిషన్ అండ్ ఫోర్త్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది ఇక్కడ. ఫోర్త్ కండిషన్లో ఏంటి, అఫర్మేటివ్ సెంటెన్స్ అయితే ట్యాగ్ మస్ట్ బీ ఇన్ నెగిటివ్, రైట్. అండ్ కండిషన్ నంబర్ 5 ఇప్పుడు చెప్పుకున్న కండిషన్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. ఏంటి అంటే, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ నెగిటివ్ ఫామ్. స్టేట్మెంట్ నెగిటివ్లో ఉందనుకోండి, ట్యాగ్ మస్ట్ బీ ఇన్ అఫర్మేటివ్. ట్యాగ్ మాత్రం, క్వశ్చన్ ట్యాగ్ మాత్రం పాజిటివ్లోనే రావాలి. ఫిఫ్త్ రూల్, సంధ్య did not come. Did not come. నెగటివ్ సెంటెన్స్ తీసుకున్నాం. దీనికి ట్యాగ్ ఇచ్చామనుకో ఏమొస్తుంది చూడండి, డిడ్ షీ అని క్వశ్చన్ చేస్తాం. ఎలా అంటే, సంధ్య ఇట్స్ ఎ నేమింగ్ వర్డ్ ఆఫ్ ఏ పర్సన్, సో ఇట్ ఈస్ ఎ నౌన్. డిడ్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ హియర్. నాట్ నెగటివ్లోనే ఉంది, నెగటివ్. సో మనకి ట్యాగ్ ఏం రావాలి, అఫర్మేటివ్ రావాలి, అఫర్మేటివ్. అండ్ ప్రొనౌన్ కూడా యూజ్ చేసాం చూడండి. సంధ్య ఈ నేమ్ మళ్ళీ రిపీట్ చేయలేదు, ప్రొనౌన్ యూజ్ చేసాం ఇక్కడ. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు విల్ కమ్. రాజు విల్ కమ్ పాజిటివ్లోనే ఉంది, పాజిటివ్. అఫర్మేటివ్లో ఉంది. సో ఇక్కడ విల్ కాబట్టి నెగిటివ్లో మనకి విల్ నాట్ వస్తుంది, ఓంట్ అనేది వస్తుంది. విల్ నాట్ అన్నా ఓంట్ అన్నా ఒకటే. రాజు కాబట్టి ప్రొనౌన్ ఏం రావాలి, హీ రావాలి. ఓంట్ హీ, రాజు విల్ కమ్, ఓంట్ హీ అని క్వశ్చన్ చేస్తాం. హీ అనేది ప్రొనౌన్ ఇక్కడ, రాజు ఈజ్ ఎ నౌన్. దిస్ ఈజ్ కండిషన్ నంబర్ 5. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, స్టేట్మెంట్ ఉంటుంది అండ్ స్టేట్మెంట్లో మనకి విల్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ క్వశ్చన్ ట్యాగ్లో విల్ నాట్ అనేది వస్తుంది. విల్ నాట్ అంటే ఓంట్ అనేది వస్తుంది. అండ్ మనకి స్టేట్మెంట్లోనే ఓంట్ అనేది ఉంది, విల్ నాట్ ఉంది అంటే నెగిటివ్ ఫామ్లో ఉంది. క్వశ్చన్ ట్యాగ్లో ఏమొస్తుంది, విల్ వస్తుంది, పాజిటివ్ ఫామ్ అనేది రావాలి. యామ్ ఉందనుకో, యామ్ స్టేట్మెంట్లో యామ్ ఉంది. ఇక్కడ నెగిటివ్ ఫామ్ ఏంటి అంటే ఆరెంట్ అనేది వస్తుంది. అండ్ నెగిటివ్లో చూస్తే యామెంట్, ఐఎమ్ నాట్ అంటాం కదా, యామెంట్ అని ఉంటే ట్యాగ్లో మనకి యామ్ అనేది వస్తుంది ట్యాగ్లో. సో ఈ రూల్స్ అనేవి గుర్తుండాలి. ఫర్ సపోజ్ స్టేట్మెంట్లో యూజ్ టు అనేది ఉంది అంటే మనం యూజ్ టు అనేది ఎప్పుడు పాస్ట్ టెన్స్లోనే యూజ్ చేస్తాం, పాస్ట్ టెన్స్. అండ్ దీనికి క్వశ్చన్ ట్యాగ్లో డిడెంట్ అనేది వస్తుంది. క్లియర్? దీస్ ఆర్ ద రూల్స్ యూ హ్యావ్ టు రిమెంబర్.
అండ్ యూ హ్యావ్ టు ఫాలో వైల్ రైటింగ్ ద క్వశ్చన్ ట్యాగ్స్. అండ్ వీటిని యూజ్ చేసి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. జస్ట్ ఈ హింట్స్ని యూజ్ చేసి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, రాజు విల్ కమ్. రాజు విల్ కమ్ అంటే ఓంట్ హీ అన్నాము, ఓంట్ హీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో రాణి ఓంట్ గో, రాణి విల్ నాట్ గో అని నెగటివ్ ఫామ్లో సెంటెన్స్ ఉంది. అప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఇస్తాం? విల్ షీ అనేది క్వశ్చన్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ యామ్ క్లవర్. సో పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ చెప్పుకున్నాం యామ్ అయితే ఆరెంట్ ఐ. ఐఎమ్ క్లవర్ ఆరెంట్ ఐ అని క్వశ్చన్ చేస్తాం, ఆరెంట్ ఐ. నెక్స్ట్, ఐఎమ్ నాట్ లేట్. సో ఐఎమ్ నాట్ వచ్చింది, నెగిటివ్ సెంటెన్స్ ఉంది. ఐఎమ్ నాట్, యామ్ అనేది రావాలి. యామ్ ఐ అని క్వశ్చన్ ట్యాగ్ ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ యూజ్ టు అని చెప్పుకున్నాం కదా, డిడెంట్ రావాలని. యూజ్ టు, ఇది యూజ్ చేసే సెంటెన్స్ చూద్దాం. హీ యూజ్ టు గో ఫర్ ఎ వాక్. డిడెంట్ హీ అని క్వశ్చన్ ట్యాగ్ ఇస్తాం, డిడెంట్ హీ. సో అకార్డింగ్ టు దీస్ రూల్స్ యూజ్ టు అనేది పాస్ట్ టెన్స్లో వచ్చింది. సో డిడెంట్ ఇది పాజిటివ్ వే, నెగిటివ్ వేలో మాత్రం క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, అనదర్ స్టేట్మెంట్ చూద్దాం. ఫర్ సపోజ్ ప్రజెంట్ టెన్స్ తీసుకోండి. ప్రజెంట్ టెన్స్ స్టేట్మెంట్ ఏంటి? వెర్బ్ ఫామ్ V1 ఫామ్లో ఉంది. వెర్బ్ V1 ఫామ్ ఫస్ట్ ఫామ్లో ఉంది. సో దీనికి ట్యాగ్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ మాత్రం ఎప్పుడు డోంట్ అనే వస్తుంది, డోంట్. నెక్స్ట్ వెర్బ్ అనేది ఎస్తో కానీ ఈఎస్తో కానీ యాడ్ అయింది అనుకోండి, దీనికి ష్యూర్గా డస్ అనేది వస్తుంది. సో డజంట్. నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ టెన్స్. అండ్ పాస్ట్ టెన్స్లో మనకి ఎప్పుడు వెర్బ్ V2 ఫామే కదా యూజ్ చేస్తాం, V2 సెకండ్ ఫామ్నే యూజ్ చేస్తాం పాస్ట్ టెన్స్లో. అప్పుడు ట్యాగ్లో మనకి డిడెంట్ అనేది రావాలి. దిస్ ఈజ్ అబౌట్ పాస్ట్ టెన్స్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజెంట్ టెన్స్లో వర్బ్ ఫస్ట్ ఫామ్ V1 ఫామ్ యూజ్ చేసాం అంటే ఫర్ సపోజ్ టేక్. అండ్ ఎప్పుడైతే వర్బ్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసామో, టేక్ అప్పుడు డోంట్ వస్తుంది, టేక్స్ అప్పుడు డజంట్ వస్తుంది. వర్బ్ 2 ఫామ్ సెకండ్ ఫామ్ ఏంటి? టుక్ ఎప్పుడైతే యూజ్ చేసామో వన్ ఇట్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్, డిడెంట్ అనేది వస్తుంది. ఓకే, ఇవి మీకు గుర్తుండాలి. సీ హియర్, సిక్స్త్ కండిషన్ ఏంటి? నాట్ షుడ్ బి రిటర్న్ ఇన్ కాంట్రాక్టెడ్ ఫామ్. రాస్తూనే ఉన్నాం కదా, డిడ్ నాట్, మనం కంప్లీట్లీ ఎన్ఓటి నాట్ అని నోట్ చేయట్లేదు ఎక్కడ. ఇక్కడ డు నాట్, డస్ నాట్, డిడ్ నాట్ కంప్లీట్లీ నోట్ చేయట్లేదు. నాట్ ఎప్పుడు కాంట్రాక్టెడ్ ఫామ్ N' ఇలా నోట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కండిషన్స్. అండ్ రూల్ నెంబర్ 7, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ రిక్వెస్ట్ విల్ యూ ఓన్లీ కమ్ ఇన్ ట్యాగ్. స్టేట్మెంట్ రిక్వెస్ట్ అనుకోండి, రిక్వెస్ట్ అంటే ఏం చెప్తాం? ప్లీజ్ కమ్ టు మై హౌస్, ప్లీజ్ కమ్ టు మై హౌస్. సో రిక్వెస్ట్ చేసాం, ట్యాగ్ ఏమొస్తుంది? విల్ యూ అని క్వశ్చన్ వస్తుంది ట్యాగ్. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్నాం, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, దీనికి కూడా రిక్వెస్ట్ కదా, విల్ యూ అని ట్యాగ్ అనేది వస్తుంది. రైట్, దిస్ ఈజ్ అబౌట్ లాస్ట్ కండిషన్. మనకి స్టేట్మెంట్ రిక్వెస్ట్ అయినప్పుడు మాత్రం క్వశ్చన్ ట్యాగ్ విల్ యూ అనేదే వస్తుంది, ఓన్లీ విల్ యూ అనేదే యూజ్ చేస్తాం.
లెట్ us see some more examples according to present tense and past tense. ఇందాక కొన్ని రూల్స్ డిస్కస్ చేసాం కదా. వర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉంటే అంటే V1 ఫామ్లో ఉంటే డోంట్ అనేది వస్తుంది ట్యాగ్లో అనేసి. వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయి ఉంటే డజంట్ వస్తుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ పాస్ట్ టెన్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ పాస్ట్ టెన్స్ వర్బ్ సెకండ్ ఫామ్ అంటే నథింగ్ బట్ V2 ఫామ్లో ఉంటే డిడెంట్ అనేది క్వశ్చన్ ట్యాగ్లో మనకి వస్తుంది అని చెప్పుకున్నాం. అకార్డింగ్ టు దీస్ రూల్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ సి సంజన కేమ్ లేట్. ఇక్కడ కేమ్ అనేది ఏంటి V2 ఫామ్లో ఉంది అంటే ద కంప్లీట్ సెంటెన్స్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో ఉంది. మనకి ట్యాగ్ ఏం రావాలి పాస్ట్ టెన్స్లో ఉంటే డిడెంట్. డిడెంట్ సంజన ఇట్స్ ఏ నౌన్ కదా, సో ఫెమినైన్ కదా. డిడెంట్ షీ అని క్వశ్చన్ చేస్తాం ట్యాగ్. అండ్ నెక్స్ట్ వన్ షీ కుక్స్ వెల్. షీ కుక్స్ వెల్ ఇక్కడ వర్బ్కి ఏంటి కుక్ అనేది వర్బ్ ఎస్ యాడ్ అయింది. ఎస్ యాడ్ అయింది అంటే వర్బ్కి ఎస్ యాడ్ అయింది. డజంట్ అనేది మనకి ట్యాగ్లో రావాలి అని చెప్పుకున్నాం. అప్పుడు ట్యాగ్లో ఏమొస్తుంది ఇట్స్ ఏ ప్రెజెంట్ టెన్స్. ఓకే ప్రెజెంట్ టెన్స్. సో ట్యాగ్ ఏంటి డజంట్ షీ అని ట్యాగ్లో వస్తుంది. యూ లైక్ కాఫీ ఇది కూడా ప్రెజెంట్ టెన్స్. యూ లైక్ కాఫీ. డోంట్ యూ అని మనకి ట్యాగ్లో వస్తుంది. డోంట్ అనేది ఎందుకు వచ్చింది లైక్ యూ లైక్ కాఫీ. లైక్ అనేది ఇక్కడ V1 ఫామ్ కాబట్టి డోంట్. ఓకే అండ్ నెక్స్ట్ వన్ దే ప్లేడ్ ద గేమ్. ఇక సెంటెన్స్ చూడండి. దే ప్లేడ్ ఏంటి ఇక్కడ V2 అనమాట అంటే విచ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో ట్యాగ్ ఏం రావాలి డిడెంట్ దే అనేది ట్యాగ్లో వస్తుంది. లాస్ట్ ఎగ్జాంపుల్ ద డాగ్ బిట్ హిమ్. సో బిట్ ఇది V2 ఫామ్ ఫర్ బైట్. ట్యాగ్ ఏమొస్తుంది డిడెంట్ ఇట్. డాగ్ కదా, సో డిడెంట్ ఇట్ అని ట్యాగ్ వస్తుంది. ఓకే దీస్ ఆర్ ద రూల్స్. మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనేవి 7 కండిషన్స్ ఉన్నాయి. సో వైల్ యు ఆర్ రైటింగ్ ద క్వశ్చన్ ట్యాగ్ దీస్ 7 రూల్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే 7 రూల్స్ డిస్కస్ చేసాము విత్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవన్నీ మిక్సప్ చేసేసి ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇట్ ఈస్ రైనింగ్. సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ రైనింగ్ అన్నాం. సో ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, సో హెల్పింగ్ వర్బ్ మీకు ఫస్ట్ వస్తుంది. ఈజెంట్ ఇట్ అని క్వశ్చన్ ట్యాగ్ ఇస్తాం. ఈజెంట్ ఇట్. యూ ఆర్ ఫ్రీ పాజిటివ్లో ఉంది సెంటెన్స్. ఆరెంట్ యూ అని క్వశ్చన్ చేస్తాం. షీ కెన్ స్విమ్ వెల్. ఓకే కెన్ పాజిటివ్లో ఉంది షీ క్యాన్. సో మనకి నెగిటివ్లో ట్యాగ్ ఎలా ఇస్తాం కాంట్ షీ. అండ్ సేమ్ సెంటెన్స్ మనకి షీ స్విమ్స్ వెల్ అని ఉందనుకోండి. షీ స్విమ్స్ వెల్ అప్పుడు డజంట్ షీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్విమ్కి మనం ఎస్ అనేది యాడ్ చేసాము ప్రెజెంట్ టెన్స్. సో డజంట్ షీ అని వస్తుంది. గోపి బ్రోక్ ద గ్లాస్. బ్రోక్ అనేది పాస్ట్ టెన్స్ ఇక్కడ V2 ఫామ్. సో గోపి బ్రోక్ ద గ్లాస్. దీనికి డిడెంట్ హీ. గోపి మాస్కులిన్ కదా, డిడెంట్ హీ అనేది వస్తుంది. యువర్ సిస్టర్ కుక్స్ వెల్. ఇక్కడ చూడండి ప్రజెంట్ టెన్స్ మళ్ళీ ఎస్ యాడ్ అయింది. కుక్ అనే వర్బ్కి ఎస్ యాడ్ అయింది. అప్పుడు ఏం రావాలి డజంట్ షీ. యువర్ సిస్టర్ కదా డజంట్ షీ అని చెప్తాం ట్యాగ్లో. నెక్స్ట్ ఇవన్నీ మనకి పాజిటివ్లో ఉన్నప్పుడు నెగిటివ్లో ఎలా ట్యాగ్ వచ్చింది అనేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే నెగిటివ్ ఫామ్లో ఉన్నాయి అన్నీ.
You aren't busy. She can't swim. Mohan doesn't work hard. They haven't come at. వీటికి మనం ట్యాగ్ అలా ఇవ్వాలి, బట్ పాజిటివ్ వేలో ఉండాలి. యు ఆరెంట్ బిజీ అన్నాం, అప్పుడు ఆర్ యూ అని ట్యాగ్ ఇస్తాం. ఇక్కడ ఆరెంట్ నెగిటివ్లో ఉంది కదా, ఆర్ యూ. అండ్ ఇక్కడ చూడండి, షీ కాంట్ స్విమ్ అన్నాం, క్యాన్ షీ. మోహన్ డజంట్ వర్క్ హార్డ్, ఇక్కడ డజంట్ ప్రెజెంట్ టెన్స్లోనే నెగిటివ్ ఫామ్ వచ్చింది, సో ఏం రావాలి, డస్ హీ. మాస్కులిన్ కాబట్టి మోహన్. డస్ హీ అని క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. దే హ్యావెంట్, సో హ్యావ్ దే అని ట్యాగ్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ రూల్స్ కూడా. అండ్ రూల్స్ అనేవి ఒక్కసారి చదవండి, రూల్స్ బై హార్ట్ చేసేసి రూల్స్ గుర్తుపెట్టుకుంటే ట్యాగ్ అనేది, క్వశ్చన్ ట్యాగ్ మనం ఎలా ఇచ్చినా, ఏ ఎగ్జాంపుల్ ఎలా ట్విస్ట్ చేసి ఇచ్చినా యూ కెన్ రైట్ ఇట్ వెరీ ఈజీలీ. ఓకే, ఇఫ్ దిస్ క్లాస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ, దెన్ యూ కెన్ convey your opinion in the comment section. If you like this class, if you understand this class, please like and support. Please subscribe to my channel. Thank you so much. Thanks for watching. Have a nice day.